నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం. మీరు ఇంత కృతజ్ఞతాభావంతో, ఇంత పరిపూర్ణమైన హృదయంతో, ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు, ఉచ్ఛిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు. ఉచ్ఛిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెట్టారనుకోండి, అది ఉచ్ఛిష్టం అంటారు. ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది, కోవాబిళ్ళలు అమ్ముతున్నాడు. ఎవరికో అరకిలో కోవాబిళ్ళలు అమ్మాడు. మీరక్కడ అరకిలో కోవాబిళ్ళలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు. మీరు ఉచ్ఛిష్టం ఇచ్చారని గుర్తు. వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్ఛిష్టము నైవేద్యము చేసినట్టు. అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు, అపచారం.